బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని అర్థమవుతుందన్నారు. తనకు ఓటు వేసిన కార్పొరేటర్లు, ఎక్స్ సభ్యులకు గౌతమ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మూడు కూడా ఒకటే అని. ఏదైతే స్థానిక సంస్థలలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు వేసినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినారు. వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా ఎంఐఎంతో అంటగాగుతూ ఉంది. బయట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అఫీషియల్గా ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది.